సో జగదాంబిక అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు స్వయంభు వెలిసిన అమ్మవారు కనిపిస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు పైన ఇది మొత్తం కొండ మధ్యలో కూడా అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసిన విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా మంది భక్తులు ఇక్కడికి కూడా దర్శించుకునేందుకు ఇంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ కాకుండా ఇక్కడ డైరెక్ట్ వచ్చి దర్శనం చేసుకుంటున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం మేడం. ఆశ్రమసం బోనాల శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి ఆశ్రమసం బోనాలు ఈ రోజు ఫస్ట్ పూజ ఉంది మనకి. ఈ రోజు ఉదయమే జగదమ్మ అమ్మవారికి అలాగే మహాంకాళి అమ్మవారికి అభిషేకం కార్యం నిర్వహించడం జరిగింది. పొద్దునే ఉదయమే అభిషేకం కార్యం భక్తులకి ఉదయమే నుంచే తల్లిదండ్రులు వస్తున్నారు మేడం. దర్శనం తీసుకుంటూ అమ్మవారికి ఓడిబియ్యం కానీ అమ్మవారికి నైవేద్యం అన్ని తీసుకొని సమర్పించడం జరుగుతుంది మేడం. అంటే ఇక్కడ బోనాలు ఇక్కడ కూడా సమర్పిస్తారా? జగదమ్మ అమ్మవారికి తీసుకొస్తారు మేడం. ఇద్దరు అమ్మవారికి తీసుకొస్తారు. అమ్మవారికి బోనం అనేది ఆ జగదమ్మ అమ్మవారికి అలాగే మహాంకాళి అమ్మవారికి ఇద్దరు అమ్మవారికి ఓడిబియ్యాలు కానీ అమ్మవారికి కళ్ళు శాఖ ఏదున్నా ఇద్దరు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ రోజు నుంచి మనకి ఎట్లుంటది అంటే ఈ రోజు మనకి మహాంకాళమ్మ మా ఇంట్లో నుంచి మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు అలాగే బంగారీ బోనం ఈసారి బంగారీ చేసా అమ్మవారికి బంగారీ చీడే అలాగే బంగారీ కవచం చెప్పేసి ఇక్కడ చోటా బజార్ నుంచి అనంతచారి ఇంట్లో నుంచి మనకి జగదమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తులు ఉంటాయి మనం. అక్కడ నుంచి మన లంగూరు నుంచి ఏంటంటే మనకి మంత్రివర్యులు కొండా సురేఖ మేడం అలాగే పొన్నం ప్రభాకర్ సార్ గారు టోటల్ ఊరేగింపు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అక్కడ నుంచి జగదమ్మ అమ్మవారు టోటల్ ఊరేగింపు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ మా ఇంటి నుంచి మహాంకాళమ్మ విగ్రహము ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది. నజర్ బోనం అని బంజారాదారు నుంచి 26 మంది కులవృత్తుల ఆర్ధనంలో తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ ఆల్రెడీ ఉదయం నుంచే రన్నింగ్ పబ్లిక్ దాదాపు ఆల్రెడీ 50,000 మంది పైకే వచ్చడం జరుగుతుంది. ఇంకేమైనా వచ్చింది పబ్లిక్ ఉదయం 5 o'clock నుంచే రావడం జరుగుతుంది మేడం. సాయంత్రం 4 రోజుల పాటు మనకి ఏ టైం కి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 5 o'clock ఓపెన్ టెంపుల్ అయిపోయింది. ఓపెన్ పొద్దున ఉదయమే 5 గంటలకు అభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి ఓడిపియాలు కానీ ఏదున్న ధూపదీప నైవేద్యం సమర్పిస్తూ జరుగుతుంది. ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఉన్నాయి? ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ గవర్నమెంట్ నుంచి మనకి దేవాదాయ శాఖ నుంచి అలాగే గవర్నమెంట్ నుంచి మనకి ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు అలాగే ఏసీపీ ఫయ్యాజ్ సార్ గారు ఇన్స్పెక్టర్ సైదులు సార్ గారు ఇక్కడ పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళవి వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మనకి CCTV ఫుటేజ్ అలాగే వాటర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ మొన్న రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. కొండా సురేఖ మేడం భక్తులు వచ్చే భక్తులకి ఉదయం నుంచి వస్తారు సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ 4 రోజుల పాటు గోల్కొండ ప్రత్యేక ఏంటంటే ఇక్కడ 4 రోజుల పాటు పూజలు అవుతాయి అనమాట. ప్రతి గురువారము అలాగే ఆదివారము అలాగే మంగళవారం చేస్తాం జరుగుతుంది మేడం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయితే లాస్ట్ ఇక్కడ అనమాట మనకి. సో బోనాల పండుగ అంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా స్టార్ట్ చేశారు. సో బోనం అంటే ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది చాలా మందికి తెలియదు. బోనం అంటే మట్టి కుండలో అమ్మవారికి పెరుగు అన్నం అలాగే అది పులిగోర అన్నం ఏదన్నా మనకి పన్మన్నం ఇవన్నీ వండుకొని చాలా మొక్కులు తీర్చుకుంటారు మేడం. మొక్కు అనేది ఇలాది అలాగే మనకి ఓడి బియ్యం కానీ మనకి అమ్మవారికి బియ్యము ఏదున్నా కళ్ళు సాగ కానీ ఏదున్నా తమ మొక్కుకున్న కోరికలు తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం జరుగుతుంది మేడం. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఏ మొక్కు కోరుకున్నా జగదమ్మ అమ్మవారు అలాగే మహాంకాళి అమ్మవారు మీరు చూడొచ్చు ఇంతమంది భక్తులు వస్తున్నారు. తమ మొక్కులు తీర్చుకుంటున్నారు అనమాట మనకి. ఫైనల్ గా ఏం చెప్తారండి భక్తులు? ఫైనల్ గా ఏం లేదు, మీరు ఇక్కడ ఈ రోజు నుంచి మనకి పూజలు స్టార్ట్ అయినాయి. 4 రోజుల పాటు ఆగస్టు 13 వరకు అయితే అనమాట మనకి 4 రోజుల పాటు పూజలు అవుతాయి. ఈ ఫ్యామిలీతోని వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించుకొని ఏ మొక్కుకున్న డైలీ 1 month జరుగుతాయి అనమాట. మనకి పూజలు అనేది గురువారం ఆదివారం జరుగుతుంది మేడం. మంగళవారం జరుగుతుంది మనకి 1 month స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రోజు నుంచి రేపు సమర్పించుకోవచ్చు మనము. ఫ్రైడే శనివారం 1 month అయితే మనకి ఇక్కడ పెద్ద ఎత్తున మనకి క్రౌడ్ అనేది భక్తులు ఆదివారం ఎప్పుడన్నా సమర్పించుకోవచ్చు. 1 month ఆగస్టు 13 తారీఖు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మనకి ఘటాలు ఓడి బియ్యాలు ఇవన్నీ పబ్లిక్ సిటీ నుంచి తీసుకొచ్చే తొట్టెలు ఊరేగింపులు ఇవన్నీ మనకి గురువారం ఆదివారం తీసుకురావడం జరుగుతుంది. ఇది ఘటం అంటే మనకి సిటీ నుంచి తీసుకురావడం అమ్మవారికి తొట్టెల అమ్మవారికి ఘటము ఈ బోనాలు శివసత్తుల కోలాటాలు ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది అన్ని సిటీ నుంచి. అది మనకి 4వ పూజ రోజు ఊరేగింపులో తీసుకురావడం జరుగుతుంది మేడం. ఇక్కడ గోల్కొండలో రంగం కార్యక్రమం ఉండదు మనకి. ఇక్కడ మనకి లాస్ట్ పూజ రోజు ఇక్కడ మీరు చూడొచ్చు 5 అంతస్తుల బోనం. ఇది దాదాపు 100 సంవత్సరాల బోనం. ఇది లాస్ట్ పూజ రోజు ఎట్లుంటుంది మన కుంభారతి తీయడం జరుగుతుంది. మన 26 మంది కులవర్తలు 100 సంవత్సరాల బోనం. నేను ఇక్కడ మా తాత ఉంటుండే మా పూర్వీక కాలం నుంచి ఇదే బోనం ఇక్కడనే ఉంటది. మొత్తం ఇయర్లీ ఇక్కడనే ఉంటది. ఈ దీపం పైన మేము
సంవత్సరం మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంటది మనకి. లాస్ట్ పూజ రోజు ఇది కుంభారతి ఇవ్వడం జరుగుతుంది. Okay. హాఫ్ అన్ అవర్ ఆడుతుంటుంది. అమ్మవారికి కళ్ళు సాకేసిన తర్వాత గుమ్మడికాయ కొట్టిన తర్వాత కుంభారతి ఇవ్వడం జరుగుతుంది. బోనాలు అనేవి ముగుస్తాయి. అదే 13వ తారీఖు రోజు ఉంటుంది మనకి ఆగస్టు. Okay. ఆ రోజు మనకి బోనాలు అనేవి ముగుస్తాయి కుంభారతి ఇచ్చిన తర్వాత. Okay. ఇక్కడ అమ్మవారే కాకుండా ఇంకా ఇక్కడ మిగతా అమ్మవార్లు కూడా ఇవన్నీ మాంకలమ్మ, ఈ మాంకలమ్మ విగ్రహం అనమాట. ఇవన్నీ మాంకలమ్మ విగ్రహం. Okay. ఈ రోజు ఇంకా మీకు ఈవినింగ్ వరకు అమ్మవారి బంగారు కవచము, బంగారు ఐదు ఎత్తుల బోనం అన్నారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? దాదాపు వందల చరిత్ర ఏంటి? చరిత్ర అంటే వందల సంవత్సరాలు. నేను పుట్టలేదు అప్పుడు, మా తాత పూర్వీక కాలం నుంచి అట్లనే ఉంది మేడం. అది అప్పటి నుంచి వందల సంవత్సరాలు. అది Okay. దానిపైన దీపం ముట్టిస్తాం జరుగుతుంది. డైలీ మీరు చూడొచ్చు దీపం ముట్టిస్తాము. లాస్ట్ పూజ రోజు ఈ బోనంతో కుంభారతి తీస్తే బోనాలని ముగిస్తాను మేడం మా దగ్గర. Okay. అదే పత్రికం కదండి. అదే బోనానికి పసుపు కుంకుమతో అలంకరిస్తాము. డైలీ దీపం అనేది దానిపైన ముట్టిస్తాము అన్నమాట. Okay, okay. ఏం చెప్తారన్న ఫైనల్ గా? ఫైనల్కి ఏం లేదు, భక్తులకి ఏం అన్ని ఇక్కడ డిపార్ట్మెంట్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా వాటర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, సీసీటీవీ ఫుటేజ్ డిపార్ట్మెంట్, ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే భక్తులకి వచ్చి ఉదయం వచ్చింది సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు మాకు ఇక్కడ వసంత మేడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆమెవి గుడి ఓపెన్ అయ్యే వరకు అలాగే క్లోజ్ అనే వరకు భక్తులందరూ ఇంటికి చేరుకున్న తర్వాత మేము గుడి క్లోజ్ చేసి వెళ్ళడం జరుగుతుంది మేడం. ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లకి ఈవినింగ్ భక్తులను బట్టి ఉంటుంది మేడం. భక్తులు ఎప్పటి వరకు వస్తున్నారు భక్తులను చూసి మేము లాస్ట్ కార్డ్ తీసి గుడి క్లోజ్ చేస్తాం అన్నమాట.